ఆట చూస్తావా? వస్తున్నా. ఇటు వెళ్ళాడు ఆల్రెడీ పెట్టేసిరుగా. హ్యాపీ భోగి అన్న. నీ గురించి అనుకుంటున్నావు ఇప్పుడు. అవునా? డే 4 ఇన్ పండిత్ విల్లూరు. సో భోగి మంటలు చూడడానికి పోతున్నాం ఈరోజు. భోగి చూద్దాం. ఆల్రెడీ 6 అయిపోయింది. మేము లేట్కి లేకుండా జరా అక్కడక్కడ ఇంటి ముందు చిన్న చిన్న వేసుకోరు. ఇదిగో పెద్ద బ్యానర్ వేసారు. అది చూపిస్తా. ఇప్పుడు మంట దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మన పల్లెటూరులో టిఫిన్ షాప్ ఎంత మంచిగా ఉంది చూడండి. ప్రశాంతంగా బయట పెట్టి హడావిడి లేకుండా మంచిగా ఉందన్నమాట. అండ్ ఈ రామాలయం దగ్గర మంట కూడా భోగి మంట ఎంత మంచిగా వేసారు. అందరూ అందరూ ఇప్పుడే వెళ్ళిపోయారు. బట్ ఇప్పటి వరకు మంచిగా పెద్దగా ఇట్లా పెద్ద మంట వచ్చింది. అసలు మంచి ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు మంచిగా ఇంటి ముందు ముగ్గేసుకుంటూ నిజంగా పండగ అంటే ఏందో క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అదో మా ఫ్రెండ్స్ చైతు, మను, చందు వాళ్ళ తమ్ముడు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. అందరి దగ్గర భోగి మంటలు అవన్నీ మంచిగా ఉంటాయి. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం ముందరికెళ్ళి. బా అసలు కేరళ వనుకొస్తుందా దీని ముందు? నిజంగా చూస్తుంటే చూడు ఒకసారి. చాలా బాగుంది. ఒకసారి అటు చూపి అవన్నీ పండిత్ విల్లూరు. నిజంగా ఎంత బాగుంది అసలు. ఆ లైటింగ్ అవన్నీ మైండ్ పోతుంది అసలు. నిజంగా మీరు ఇలాంటి నేచర్ కానీ ఇంత ప్రశాంతత ఎక్కడ చూసిండరు. సీరియస్ చెప్తున్నా. పండిత్ విల్లూరు గోదావరి జిల్లా ఎంత బాగుందంటే అసలు. ఆ పొలాలు కానీ ఆ లైటింగ్ ఆ గ్రేడియంట్ చూడ ఒకసారి. డిజైనర్స్ ఎవరిని చూస్తే ఖచ్చితంగా లవ్లో పడిపోతారు. ఆ బ్యాక్గ్రౌండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. లొకేషన్ చూసారా? అసలు కేరళ కూడా వనికిరాదు. పండిత్ విల్లూరు గోదావరి జిల్లా. ఇట్లా రావాలి అసలు. సంక్రాంతికి ఎప్పుడన్నా ఇట్లా వచ్చి ఎంజాయ్ చేయాలి. కేరళలో పోయినా కానీ మనకి రాదు అసలు. మన తెలుగు స్టేట్లో కేరళని మించిన బ్యూటీ ఉన్నప్పుడు అక్కడ ఇవ్వడం ఎందుకు? అసలు వేరే లెవెల్. ఒకసారి
అవన్నీ చూడండి, ఆ మంచు అవన్నీ. ఈ కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే అసలు ఇట్లా జుమ్మ ఉంటుంది లోపల. చంద్రుడు వేడు ఏం తెలుసు చెప్పండి. వరేలు అత్తలు చెప్పు. బరా వరి మనకి మరి అదే మరి అరే నిజంగా నీకు అనిపించలేదా కేరళ కంటే బాగుందని? కేరళ వెళ్ళదు కదరా, మాకు ఇదే బాగుంటుంది. నిజానే బాగుంది. కేరళ బాగుంటుంది. అంటే మేబీ రోజు మీకు చూసి అలవాటు అయి ఉండొచ్చు కానీ నాకు మాత్రం మస్తు కొత్తగా ఉంది. మ్యాక్సిమం అట్లనే ఉంది. వావ్. అసలు ఎంత బాగున్నాయి తెలుసా లొకేషన్స్, చాలా అంటే చాలా బాగుంటాయి. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు ఉన్నాయి, ప్రతి దగ్గర పొలాలు, కొబ్బరి చెట్లు. అంటే ఇంకోటి ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి ఇప్పుడిప్పుడే అవి ఇట్లా చిన్నగా ఇట్లా వచ్చినాయి అనమాట. ఏమంటారో తెలియదు. అదే మనం ఇంకొక 3 months తర్వాత వచ్చింటే ఫుల్ అంతా గ్రీనరీ, మొత్తం ఇట్లా గ్రీన్ గ్రాస్ వచ్చేస్తుంది అనమాట. అది వరిది చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు. పక్కన అక్కడ రామాలయంలో సాంగ్స్ మంచిగా, భోగి మంటలు, ఈ పొలాలలో ఈ మంచు, అవన్నీ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఓపిక ఉండాలి కానీ ఇక్కడ ఉండి మంచిగా బతికేయచ్చు. చాలా బాగుంది. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ కూర్చొని ఫ్యామిలీతో వచ్చి బిర్యానీ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఫుడ్ చేసుకొని తిన్నామంటే కోమా. అసలు ఒకసారి ఈ ప్లేస్ చూడండి, అక్కడనే పొలాలు, మంచు, ఎంత బాగుంది, వేరే లెవెల్. అసలు చాలా మంచి పని చేసిన ఈ సంక్రాంతికి గోదావరి వచ్చి. ఇది ఆల్రెడీ కనబడుతుంది. ఇది అర్థం కాలేదు ఏమన్నా. అలాగా అటా పోదాంపా. పొద్దుగా లేచి మంచిగా అన్నీ భోగి మంటలు అవన్నీ రామాలయం చుట్టూ పెద్ద పెద్ద భోగి మంటలు అవన్నీ తిరిగి చూసి వాళ్ళ పొలాల దగ్గరికి వచ్చి కూర్చొని మంచిగా ఆ మంచుకి ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటే ఎంత తృప్తిగా ఉందంటే నిజంగా దీనికోసమే వచ్చిన అనిపించింది. ఇప్పుడిప్పుడే వచ్చి ఆ సూర్యుడు అండ్ ఇప్పుడిప్పుడే వచ్చి వరి పైరు అంటారా, వరి, ఆ మంచు, పక్షుల సౌండ్, అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు చాలా అంటే చాలా బాగుండే, మంచి ఎక్స్పీరియన్స్. సో ఇందుకోసమే పల్లెటూరులో అందరూ తొందరగా లేస్తారేమో అనిపించింది. లైక్ రోజు మేము ఇక్కడికి వచ్చిన 2-3 days ఎప్పుడు లేచినామంటే 8:30, 9:30కి లేచినాం. బట్ ఇప్పుడు 6 o'clock లేచి చూస్తేనే ఎట్లుందంటే 5:30 నుంచి చూస్తే ఆ డార్క్ నుంచి ఆరెంజ్ అయ్యే గ్రేడియంట్ అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది నిజంగా. అవన్నీ ఒకసారి అవన్నీ కొబ్బరి చెట్లు, పొగ మంచు, ఆ పక్షులు పోవడం, ఆ ఆరెంజ్ లైట్ రావడం. నేను ఓవర్గా చెప్పేస్తున్నామో తెలియదు కానీ నిజంగా నా లోపల అట్లుండే అనమాట. ఇట్లుందని నిజంగా. నేను కేరళలో ఉండొచ్చిన కదా 1 year. కేరళలో ఎప్పుడు నేను ఇంత మంచిగా చూసినా. బట్ ఏంటంటే అది కేరళ కాబట్టి సరే ఇట్లా ఉంటుందేమో కేరళ అనిపించింది. కానీ మన గోదావరి జిల్లా, తెలుగు రాష్ట్రాలలో ఇంత మంచి అసలు సీన్స్ ఉన్నాయి, అసలు ఇంత మంచిగా ఉంది, ఇంత ప్రశాంతంగా ఉంది అని. ఆ తాత వాళ్ళందరూ సైకిల్ వేసుకొని పోతున్నారు. బాబా కొంతమంది ఆంటీ వాళ్ళు ముగ్గులు జల్లుకుంటా, అదే కల్లాపు జల్లుకుంటా, ముగ్గులు వేసుకుంటా. ఈ ఊర్లో నేను ఎందుకు పుట్టలేదా అని బాధపడుతున్నా సీరియస్గా.
నిజంగా ఒకవేళ పుట్టింటే అందరూ బాబాయ్ పిన్ని అనుకుంటా అందరితో మాట్లాడుతూ రోజు పొద్దున్న లేచి మన వాళ్ళు అనుకుంటా అంత బాగుంటుంది. సో నేనైతే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నా మన సంక్రాంతి ట్రిప్ని గోదావరి జిల్లా పండితులూరులో. సో ఐఎమ్ హ్యాపీ, చాలా మంచిగా అనిపించింది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, తెలియదు ఎట్లుంటుందో, ఇప్పటివరకు ఎడిట్ చేయలేదు, ఇది భోగి వీడియో, చూద్దాం. నేను ఎందుకు ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నా, ఎందుకు అన్ని షార్ట్స్ రపరప పెట్టేస్తున్నా అంటే డే బై డే పెట్టేస్తున్నా కాబట్టి పెద్దగా ఎడిటింగ్ చేయలేకపోతున్నా. అదే మనకు కొంచెం టైం ఉండి ఒక 3-4 డేస్ టైం ఉందంటే దాన్ని ఇంకా మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ మంచిగా ఎడిట్ చేయొచ్చు. ఇప్పటికీ పండితులూరు 1-2 అని నార్మల్గా అప్లోడ్ చేసేసిన, బట్ వెళ్ళిన తర్వాత ఒక హోల్ పెద్ద వీడియో తీస్తా. ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చిందంతా చిన్నగా మంచి వాయిస్ ఓవర్తో క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో. సో అది వెళ్ళి చిన్న చిన్న షార్ట్స్ తీసి చూపించేస్తాం మీకు. ఓకే, థ్యాంక్స్. అందరికీ భోగి శుభాకాంక్షలు. పాయసం స్టార్ట్ అయిపోతున్నాం, కోడి పందాలకు రెడీగా ఉన్నాను చూడడానికి. రెడీయా? లెట్స్ గో. మరి ఇక్కడేనా? రచ్చ ఉంటుంది అనమాట ఇక. ఓ హడావిడి ఉంది అగో, అన్ని ఆటలు అవేనా? గుంతలాటలే, గుండాటలు అవన్నీ ఉన్నాయి ఆడ. ఓహో, ఏది పెద్ద బరి? అది పెద్ద బరా? అక్కడ ఉన్నది పెద్ద బరి, ఇది చిన్న బరా. చూద్దాం పైట్లో ఉంది చిన్న బరి. సో ఇప్పుడే చిన్న బరి పెద్ద బరి దగ్గరికి వచ్చినాం, చూడాలి ఎట్లుంటుందో. చిన్న బరి దగ్గర పోతున్నాం. చూద్దాం లోపల పోయి. హాయ్, కత్తులు కడుతున్నారు. ఆ కత్తులు కట్టి అవన్నీ చూపిస్తే నాకు వైలెన్స్ యాక్ట్ కింద వచ్చేస్తుంది. అవన్నీ క్లియర్గా చూపాను. సో దీన్నే బరి అంటారు. ఈ బరిలో ఆ పందాలు కూడా రకాలు ఉంటాయి అన్నమాట. ముసుగు పందెం అని, నార్మల్ పందెం అని ఉంటాయి. ముసుగు పందెం అంటే ఏంటంటే యువతలేసే కోడి అవతలేసే కోడి ఏదేదో తెలియదు అనమాట. సో అట్లా ఏమంటారు, సర్ప్రైజింగ్ అటాక్ అనమాట. సో అట్లా ఉంటాయి. నార్మల్ పందాలు అంటే నా కోడి ఇది, దీనికి నువ్వు తెచ్చుకో అన్నట్టు వేరే కోడి తెచ్చి దానికి తగ్గట్టు వేసుకుంటాం. సో ఇవి రెండు రకాలన్నమాట. ఇవి చూద్దాం. ఇప్పుడు ఇంకో పందెం వేస్తారు, ఇప్పుడు చూసేద్దాం. ఎవరు నిలబడద్దండి, ముందుకు రావద్దు, ఎవరు వెనకుండా అలా నిలబడవద్దు, తిరగాలి. వెనక్కి 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 వెనక్కుండా వెనక దరికట్టేయండి, వెనకుండా వెనక్కి వెనక్కి. ఇప్పుడు ఏది గెలిచినట్టు? నెమలా? నెమలి వాళ్ళ చేతిలో లేపుకుంటూ లేట్ అయిపోవడం వల్ల చచ్చిపోయినంతే. నెమలే గెలిచింది అయితే. చేయబోతున్నాం.
గుండాట ఆడడానికి పోతున్నాం. చెప్పు చంద్ర, ఇప్పుడు 5 మీద వేస్తే 5 మీద ఆడొస్తే అది మనకి అది ఎన్నిసార్లు తిరుగుతాను ఆడుతారు. మలయాడండి ఒకటి కూడా రారా. పవన్ కళ్యాణ్ మీద ఇష్టం ఉందా? రావాలి, వచ్చేస్తుందని అనుకుంటున్నాం. తిప్పే అన్న, తిప్పు జల్దీ తిప్పన్నా, తిప్పన్నా తిప్పు. పవన్ కళ్యాణ్ వస్తాడు. పవన్ కళ్యాణ్ 200 ఇంకా వస్తాయి. వీరా చంద్రు వస్తాయి. వీరా 200. పవన్ కళ్యాణ్ మీద 200 వేసాం. తిప్పన్నా తిప్పన్నా వచ్చింది. అట్లుంటుంది మన వచ్చేసింది, పైసలు వచ్చినాయి. సో 7 వరకు చూసినట్టే వీడియో నచ్చింటుంది ఖచ్చితంగా మీకు. అయితే దీనిలో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఏంటంటే ఇప్పుడు వీడియో అంతా చూసారు కదా, ఇట్లా వీడియో బాగానే ఉందా, లేకపోతే మధ్యలో మీమ్స్ యాడ్ చేసి, లేకపోతే కామెడీ ఇట్లా ఫన్నీ సౌండ్స్ అట్లా యాడ్ చేసి, అంటే సిచ్యువేషన్ తగ్గట్టు అట్లాంటివి వేస్తే బాగుంది అనుకుంటారు, లేకపోతే ఇట్లనే బాగుందా ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా మధ్యలో ఇట్లా మీమ్స్ కానీ కామెడీ ఫన్నీవి అట్లాంటివి ట్రై చేసి, ఇప్పుడు నార్మల్గా వేరేవి ఏవి యూజ్ చేయకుండా పెట్టేసినా కదా, ఇప్పుడు యూజ్ చేద్దాం అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏదో కింద కామెంట్ చేయండి. ఇదొకటి నేను అడుగుతున్నా, చూద్దాం ఎట్లా వస్తుందో. సరే మరి.